రైట్ చిల్డ్రన్, ఇప్పుడు మనం ఈ వీడియోలో 1.4 రియల్ నెంబర్స్ వాస్తవ సంఖ్యల్లో అభ్యాసం 1.4 గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 4 మార్క్స్ 100% క్వశ్చన్ వస్తుంది అన్నట్టు ఈ ఎక్సైలో. ఓకేనా, ఉన్నదే 4 ప్రాబ్లమ్స్ కానీ 100% మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు ఏంటనేది నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మంచిగా మీరు రాసుకోండి. ఓకేనా, సో 4 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. ఎలా అడుగుతారు సార్ అంటే క్వశ్చన్ ఇంట్లో జనరల్ ఫామ్ ఒకటి చెప్తాను మీకు. ఫస్ట్ √a ప్లస్ √b షో దట్ ద నెంబర్ √a ప్లస్ √b ఈజ్ ఇర్రేషనల్. ఓకేనా, √a ప్లస్ √b అనేది కరణీయ సంఖ్య అని చూపండి అంటాడు. ఒకటే పెట్టుందండి మనకి. ఓకేనా, కరణీయ సంఖ్య అని చూద్దాం. సో ఫస్ట్ మనం ఇలా ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏదైనా సరే, ఇక్కడ ప్లస్ ఉన్నాయండి, మైనస్ ఉన్నాయండి, లేకపోతే దీని ముందు ఏదైనా నెంబర్ కూడా ఉండొచ్చు. ఇట్లా ఎట్లా ఉన్నా కానీ మనం చేయాలి. ఓకేనా, దీనికంటే ముందు ఇంకోటి ఏమంటారంటే జస్ట్ ఇట్లా సింగిల్గా √a ప్లస్ b ఫామ్లో ఉందనుకో, అంటే √3 ప్లస్ 2 ఇట్లా సింపుల్గా నెంబర్ ఇస్తారన్నమాట. ఏబి బి మీన్స్ నెంబర్స్. ఓకేనా, సో √3 ప్లస్ √2 సింగిల్ రూట్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, డబల్ రూట్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, ఈ 2 ట్రిప్స్ మీకు తెలిస్తే కనుక 100% 4 మార్క్స్ వస్తుంది మనకి. ఓకేనా, సో ఇది చాలాసార్లు అడిగారు. √3 ప్లస్ √2 షో దట్ ఇట్ ఈస్ ఏ ఇర్రేషనల్ నెంబర్, కరణీయ సంఖ్యను చూపెట్టాలి. సో దీనికి అప్పుడు మనం ఏం చేయాలంటే √3 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏమనుకోవాలా, a/b అనుకోనము. ఇంగ్లీష్ మీడియం వాళ్ళది ఏమనుకోవాలి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు లెట్ √3 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు a/b. ఓకేనా, సో ఎప్పుడైనా సరే మనం ఇలాంటి సింగిల్ రూట్ ఉన్న ప్రాబ్లం వస్తే నార్మల్ నెంబర్ని తీసుకెళ్ళండి. ఓకేనా, +2 లేకపోతే ఏమైంది -2 అవుతుంది. √3 ఈజ్ ఈక్వల్ టు a/b -2 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఎల్సిఎం చేయండి, కాసాగు చేసుకోవాలి. కాసాగు ఎంత అవుతుందమ్మా, b 1 b. సో b ఎన్నిసార్లు అవుతుంది, b 1 b ఎన్నిసార్లు పోయిందో అన్నిసార్లతో మనం పై దాన్ని గుణించాలి. లవాన్ని 1 ఇంటూ a 1 ఎన్నిసార్లు పోయింది ఇక్కడ, b సార్లు, ఒక b ఎన్నిసార్లు పోయింది ఇక్కడ క్యాన్సిలేషన్ తీసుకో. ఈ నెంబర్ సేమ్ పోదు, ఒక b కాబట్టి కొత్తగా వచ్చిన నెంబర్ దీంతో గుణించాలి. 2 ఇంటూ b 2b. చూడండి √3 అనేది ఏమో LHSలో ఉంది. LHS ఇది ఈజ్ ఈక్వల్ టు మీరు అనుకుంటే మీకు LHSలో ఏముంది, √3 అనే నెంబర్ ఉంది. ఏ రూపంలో ఉంది, అది √a రూపంలో ఉంది. a-2b/b అనేది ఏ రూపంలో ఉంది, p/q రూపంలో ఉంది. మరి p/q రూపంలో ఉంటే దీన్ని ఏమంటాం, అకరణీయ రూపం అంటాం. ఇదేమంటాం, కరణీయ రూపం అంటాం. ఓకేనా, ఇట్ ఈస్ ఇర్రేషనల్ నెంబర్, ఇట్ ఈస్ రేషనల్ నెంబర్. ఓకేనా, మనం ఏమని తీసుకున్నాం ఇక్కడ, √3 ప్లస్ 2 అనేది అకరణీయ సంఖ్య అని తీసుకున్నాం. a/b అకరణీయ సంఖ్య అనుకున్నాం. మరి మన ఆన్సర్ కూడా మొత్తం అకరణీయ సంఖ్య రావాలి కదా, రాలేదు. సో ఏమొచ్చింది మనకి, కరణీయ సంఖ్య వచ్చింది √3 అనేది. కాబట్టి √3 ప్లస్ 2 అనేది ఎల్లప్పుడూ ఏమవుతుంది, √3 ప్లస్ 2, హెన్స్ √3 ప్లస్ 2 ఈజ్ ఆల్వేస్ ఏమన్నాలి మనం, ఇర్రేషనల్ నెంబర్. ఏమన్నాలి, ఇర్రేషనల్ నెంబర్. ఇక్కడ ప్లస్ ఉన్నాయండి, మైనస్ ఉంది. ఇక్కడ మైనస్ ఉండకపోతే +2 అవుతుంది. సేమ్ ప్రొసీజర్, ప్లస్లు ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు. సింగిల్ రూట్ ఉంటే ఒక రకంగా చేయాలి, డబల్ రూట్ ఉంటే ఒక రకంగా చేయాలి. ఓకేనా, సో మరి డబల్ రూట్ ఉన్నప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇది ఫస్ట్ మోడల్ 1. క్లియర్, సింగిల్ రూట్ ఉన్న ప్రాబ్లం ఏమంటాం మనం, మోడల్ 1 అంటాం. ఓకేనా, దిస్ ఈజ్ మోడల్ 1. మోడల్ 1 ఇంకా మీకు క్లారిటీగా చెప్పాలంటే ఓన్లీ ప్రాబ్లమ్స్ వచ్చే మనకు 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పుడు చేద్దాము. ఇప్పుడు 2 రూట్స్ ఉంటే ఎలా చేయాలి, 2 రూట్లు ఉన్న ప్రాబ్లం ఎలా చేయాలి, అండ్ పక్కన ఏం నెంబర్ లేదు, నెంబర్ లేని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ √a ప్లస్ √b, లేకపోతే మీకు క్వశ్చన్ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ ఏంటంటే √p √q ప్లస్ √q అనేది కరణీయ సంఖ్య అని చూపండి. షో దట్ √p ప్లస్ √q ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. చూద్దాం. సో ఫస్ట్ లెట్ √p ప్లస్ √q ఈజ్ ఈక్వల్ టు ఏమనుకోవాలి, దానిలో మాత్రమే a/b అనుకోవాలి. ఓకేనా, అనుకోనము అని రాయాలి. తెలుగు మీడియం వల్ల అయితేనేమో లాస్ట్కి అనుకోనము వస్తుంది, ఇంగ్లీష్ మీడియం అంటే ఫస్ట్ లెట్.
ఇలా 2 రూట్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకోవచ్చు, లేదా ఈ ప్లస్లో ఉన్న టర్మ్ పట్టుకుపోయి కూడా మైనస్ చేసిన తర్వాతనైనా సరే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం ఎలా చేసినా లేదు. నేను డైరెక్ట్గా మీకు అర్థమయ్యేది చెప్తున్నాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, ఇరువైపులా వర్గం చేయగా ఏం చేయాలా? ఇరువైపులా వర్గం చేయగా రూట్ పి ప్లస్ రూట్ క్యూ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి హోల్ స్క్వేర్. ఇరువైపులా వర్గం చేయాలి. ఇప్పుడు 2 రూట్లు ఉన్న ప్రాబ్లం వస్తే కనుక ఇరువైపులా వర్గం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. సో మనకి ఏ ఫామ్లో చూడండి, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి ఎంత తెలుసు? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇప్పుడు చెప్పండి, ఏ స్క్వేర్ రూట్ పి స్క్వేర్, బి స్క్వేర్ రూట్ క్యూ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ రూట్ పి బి రూట్ క్యూ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ? ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ బై బి స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఏమొచ్చింది? పి ప్లస్ క్యూ. సో 2 ఇంటూ రూట్ పి రూట్ క్యూ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. ఇప్పుడు ఈ పి ప్లస్ క్యూ అనేది ఎలా ఉంది? మొత్తం టోటల్గా సమ్ చేయొచ్చు, లేదా మీరు ఒక నెంబర్స్ తీసుకోండి. 2 3 రూట్ 2 ప్లస్ రూట్ 3 రూట్ 2 ప్లస్ రూట్ 3. ఇక్కడ ఏమవుతుంది? 2 స్క్వేర్ రూట్ 2 స్క్వేర్ అవుతుంది, రూట్ 3 స్క్వేర్ అవుతుంది. 2 ఇంటూ రూట్ 3 రూట్ 2 అట్లా చేసుకుంటూ రావచ్చు అని ప్రాబ్లం. అందుకని మీకు మొట్టమొదటి ఫార్ములా బేస్ అని చెప్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఈ ప్లస్లో పీ ప్లస్ క్యూ అని ఒక పదం లాగా అనుకుంటే మీరు 2 ప్లస్ 3 వచ్చింది అనుకోండి, 5 వస్తుంది నెంబర్. అందుకని ప్లస్ టర్మ్ అని పడిపోతే ఏమైందంటే మైనస్ టర్మ్ అవుతుంది. 2 రూట్ పి ఇంటూ రూట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ ఆఫ్ పి ప్లస్ క్యూ. ఈ ప్లస్ పదాన్ని పడిపోతే ఏమైంది? మైనస్ అయింది. ఇప్పుడు ఇక్కడ మైనస్ అయినాక ఇక్కడ ఏం లేకపోతే ఏమంటే మనకి 1 ఉన్నట్టు. ఇక్కడ నార్మల్గా ఇంతకుముందు చేసినట్టుగానే బి స్క్వేర్కి ఒకటి కలిసి ఏమవుతుంది? బి స్క్వేర్ ఒకట్లా బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ లేదా క్రాస్ పెట్టుకున్నారు, బి స్క్వేర్ ఒకట్లా బి స్క్వేర్ కదా. ఏ స్క్వేర్ 1 జా ఏ స్క్వేర్, బి స్క్వేర్ ఇంటూ పి ప్లస్ క్యూ, బి స్క్వేర్ ఇంటూ పి ప్లస్ క్యూ. బి స్క్వేర్ 1 టైం పోయింది కాబట్టి ఏ స్క్వేర్, 1 బి స్క్వేర్ టైమ్స్ పోతుంది కాబట్టి బి స్క్వేర్ ఇంటూ బి ప్లస్ క్యూ వస్తుంది అన్నమాట. సో ఏది ఏమైనప్పటికీ 2 ఇంటూ రూట్ పి ఇంటూ రూట్ క్యూ ఏమైతుంది? రూట్ ఆఫ్ పీ క్యూ. ఇప్పుడు చూడండి, మీరు ఇజ్ ఈక్వల్ టు మీరు అనుకుంటే మీకు లెఫ్ట్ సైడ్లో ఏముంది? ఎల్హెచ్ఎస్లో ఎల్హెచ్ఎస్ ఇస్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఇస్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అంటే నాట్ ఈక్వల్ అని చెప్పకూడదు. మన ఇక్కడ ఏమన్నా, ఇటేమో కరణీయ సంఖ్య ఉంది, ఇరేషన్ నెంబర్ ఉంది, ఇటువైపు ఏమో పీ బై క్యూలో ఉన్న నెంబర్ ఉంది. మనం కంప్లీట్గా పీ బై క్యూ అని తీసుకున్నప్పుడు ఇది మొత్తం కూడా మనకి పీ బై క్యూ ఫామ్లో రావాలి. కానీ ఇంకా ఇరేషన్ నెంబర్ అలానే ఉంది. అంటే దాని అర్థం ఏంటి? రూట్ పి ప్లస్ రూట్ క్యూ ఈజ్ ఆల్వేస్ నాట్ ఈక్వల్. ఓకేనా? సో రూట్ పి ప్లస్ రూట్ క్యూ ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్ నెంబర్. ఓకేనా? ఏమన్నారు తెలియని వాళ్ళు? రూట్ పి ప్లస్ రూట్ క్యూ అనేది ఎల్లప్పుడూ కర్ణీయ సంఖ్య అని రాయాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఫార్ములా బేస్లో చేసాం కదా, ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం తీసుకొని చేద్దాం. ఒక ప్రాబ్లం తీసుకొని చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. రైట్, ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. ఏ మోడల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి? ఇందులో ఎక్సర్సైజ్లో ఉన్న మోడల్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇది డైరెక్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమే చెప్తున్నాను. ఓకేనా? ఒకటే ఉంది, 2 రూట్లు ఉన్నది. నేను ఇంకో ప్రాబ్లం తీసుకొని చెప్తున్నాను. ఇంతకుముందు ఎగ్జామ్లో వచ్చిన వాటిని బేస్ చేసుకోండి. రైట్, మోడల్ 1 అంటే సింగిల్ రూట్, మోడల్ 2 అంటే డబల్ రూట్. ఓకే, మన భాషలో మోడల్ 1 అంటే సింగిల్ రూట్ ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, మోడల్ 2 అంటే డబల్ రూట్ ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి. సింపుల్ 2 ట్రిక్స్. ఓకే, రూట్ 3 మైనస్ 2 మనం తీసుకుంటే ఏం చేయాలి? రూట్ 3 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి అనుకోవాలి. ఏమనుకోవాలి? ఏ బై బి అనుకున్నాము.
లెట్ అన్బే కావాలి ఇంగ్లీష్ వాళ్ళది. ఈ -2 అనేది నడిపోతే వెళ్తే +2 డైరెక్ట్గా వచ్చేస్తుంది ఆన్సర్. a/b +2 ఇక్కడ ఏం లేదు 1 ఉన్నాడు. సో ఎల్సిఎం ఏమైంది b ఒకట్ల b ఇలా డైరెక్ట్గా మల్టిప్లై చేసినప్పుడు మీరు కూడా ఇట్లా క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు. a ఒకట్ల a 2 × b 2b. చూడండి లెఫ్ట్ సైడ్ ఏమో ఇర్రేషనల్ నెంబర్ ఉంది, రైట్ సైడ్ ఏమో p/q నెంబర్ ఉంది. ఈ రెండు ఎప్పుడు కూడా ఈక్వల్ కాదు. ఓకేనా, ఒకటి కర్ణీయ సంఖ్య ఒకటి అకర్ణీయ సంఖ్య. కావున హెన్స్ √3 - 2 ఆల్వేస్ √3 - 2 is always irrational నెంబర్. ఎల్లప్పుడూ కూడా ఏమైంది కర్ణీయ సంఖ్య అవుతుంది. ఎల్లప్పుడూ కర్ణీయ సంఖ్య అవుతుంది. ఇలా ఫస్ట్ మోడల్ చెప్పాలి. ఒకవేళ మీకు మైనస్ కాకుండా ప్లస్ ఉందనుకోండి అప్పుడు ఏం చెప్తాం మనం, ఈ -2 అడిగితే ఏమైంది +2 అడిగితే -2 అయింది. ఇందాక మైనస్ ఉంది అడిగితే ప్లస్ అయింది. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమైంది మైనస్ అయింది. ఇక్కడ కూడా ఏమవుతుంది మనకు మైనస్ వస్తుంది. జస్ట్ అంతే తేడా, సేమ్ ప్రాసెస్, రిమైనింగ్ ప్రాసెస్ మొత్తం సేమ్. ఇక్కడ ప్లస్ ఉంది మన మైనస్ ఉంది, ప్లస్ ఉంటే మైనస్ అయింది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. అది కామన్ థింగ్. ఇప్పుడు ఇది ఎగ్జామ్లో వచ్చిన మోడల్ చాలా ఇంపార్టెంట్. మంచిగా వినండి, మళ్ళీ చూడండి వీడియోని, ఎందుకంటే ఇది 100% వచ్చే ప్రాబ్లము. ఓకేనా. సో √3 + √5 అనే దాన్ని మనం ఏం తీసుకోవాలి, దేనికి ఈక్వల్ అనుకోవాలి, a/b అనుకోనము. లెట్ సో ఎప్పుడైనా సరే మీకు 2 రూట్లు కనపడ్డాయి అంటే దాన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ ఇరువైపులా వర్గం చేయగా. సో ఇరువైపులా వర్గం చేయగా అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, ఇంగ్లీష్ మీడియం స్టైల్. సో √3 + √5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్. ఏ ఫామ్లో ఉందమ్మా ఇది, a+b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. మరి a+b అయితే ఏంటి ఫార్ములా, a² + b² + 2ab ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్ కదా. అర్థం ఏంటిది, a²/b². ఇప్పుడు a అంటే √3, b అంటే √5. a ఉన్న చోటల్లా ఇక్కడ కాదు, ఇది వేరే, ఇది అకర్ణీయ సంఖ్య మనం అనుకున్నది. a ఉన్న చోటల్లో ఏమిటో మనం √3² + b అంటే ఇది √5 హోల్ స్క్వేర్ + 2 × a మీన్స్ √3, b మీన్స్ √5 ఈజ్ ఈక్వల్ టు a²/b². స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఏమొచ్చింది చెప్పండి, 5 + 3 అంటే ఎంత, 8. √3 √5 గుణించుకోవచ్చు కదా, √5 √3ని √5 3 √3 × √5 ఈజ్ ఈక్వల్ టు a²/b². ఈ ప్లస్ ఎనిమిది అడిగిపోతే ఏంటంటే -8 అవుతుంది. √15 ఈజ్ ఈక్వల్ టు a²/b² -8. ఇంతకుముందు అదే చెప్పాము, ఇక్కడ p/q ఉన్నాయి, ప్లస్ అడిగిపోతే ఏంటంటే -8 అని చెప్పినాం. ఓకేనా. సో ఇక్కడ ఏం లేకపోతే మనకి 1 ఉన్నట్టు ఫస్ట్ మీరు ఇక్కడ ఎల్సిఎం చేసేయండి. b² అనేది ఎల్సిఎం అవుతుంది. b² ఈజ్ ద ఎల్సిఎం. సో a² - 8 × b² 8b². ఓకేనా. మీకు అర్థం కాని వాళ్ళు ఇంకొంచెం క్లారిటీగా చూడండి, చెప్తాను పక్కన. a²/b² 8/1 ఇలా ఉన్నప్పుడు మనకి ఏమైందంటే 2√15 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఏమైంది ఇక్కడ మనకి b² అవుతుంది. ఎల్సిఎం b² ఒకట్లా b². సో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది ఇక్కడ a² - 8b² అని వస్తుంది. ఈ 2 ఇంటూలో ఇది వస్తే బై అవుతుంది. సో √15 ఈజ్ ఈక్వల్ టు a² - 8b²/2b². ఓకేనా. కాసాగు చేయడం మళ్ళీ చెప్పట్లేదు మీకు క్లియర్గా. b² ఒకట్ల b² అవుతుంది. a² × 1 a², 8 × b² 8b². ఓకే. ఇప్పుడు చూడండి, ఇదేమో √a రూపంలో ఉంది, ఇదేమో p/q రూపంలో ఉంది. దీస్ 2 ఆర్ నెవర్ ఈక్వల్. సో హెన్స్ ఇది కర్ణీయ సంఖ్య, ఇది అకర్ణీయ సంఖ్య. ఇట్ ఈస్ ఇర్రేషనల్ నెంబర్, ఇట్ ఈస్ రేషనల్ నెంబర్. ఓకేనా. సో హెన్స్
hence always root 3 plus root 5 is root 3 plus root 5 is always irrational. దీనికి మీరు ఒక సెంటెన్స్ చెప్పాలి. ఎలాంటి సెంటెన్స్ చెప్పాలో ఒకసారి నేను చెప్తాను చూడండి కింద. హియర్ a comma b are two integers. Here a comma b are two integers. Then a square minus 8b square by 2b square is rational, but root 15 is irrational. It is contradiction. Both are not equal. It is contradiction అని రాయాలన్నాడు అక్కడ. So this due to our assumption root 3 plus root 5 is a ఏమవుతుంది, ఇట్ ఈస్ రేషనల్, బట్ మనకి ఇక్కడ వచ్చింది ఏంటిది, ఇర్రేషనల్. ఓకేనా. సో ఈ విధంగా లాస్ట్ స్టెప్ ఒకటి మాత్రం ఖచ్చితంగా అందరూ రాయాల్సిందే. తెలుగు మీడియం వాళ్ళు అయితే ఏ కామా బీలు రెండు పూర్ణ సంఖ్యలైన ఏ స్క్వేర్ మైనస్ 8b స్క్వేర్ బై 2b స్క్వేర్ అనేది అకర్ణీయ సంఖ్య అవుతుంది, కానీ రూట్ 15 అనేది కర్ణీయ సంఖ్య. కావున ఎల్లప్పుడూ రూట్ 3 ప్లస్ రూట్ 5 అనేది కర్ణీయ సంఖ్యనే అవుతుంది అనేటువంటి స్టెప్ రాయాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ దొరుకుతున్నాను కొంచెం. మోడల్ 2ని ఇంకోసారి క్లారిటీగా చేద్దాం. అదే ప్రాబ్లం తీసుకుంటున్నాం. దీని ముందు ఏవైనా కోఎఫిషియెంట్స్ వచ్చినప్పుడు, వస్తే ఓకేనా, లేదా ఇక్కడ 4 రూట్ 3 ఉంది, ఇక్కడ 5 రూట్ 2 ఉంది, ఇట్లా. సో ఈజీక్వల్ ఏమనుకోవాలి మీరు జనరల్గా a బై bనే అనుకోవాలి. సో ఇలాంటి రెండు రూట్లు ఉన్న ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలి మనం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, ఇరువైపులా వర్గం చేయగా. సో 4 రూట్ 3 ప్లస్ 5 రూట్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a బై b హోల్ స్క్వేర్ అవుతుంది అన్న. ఓకేనా. సో ఇది ఏ రూపంలో ఉంది, a ప్లస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. a ప్లస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఉంటే ఫార్ములా ఏంటి మీకు, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఇజ్ ఈక్వల్ టు, ఇది ఏమనుకున్నాం మనం, ఇది అనుకున్నాం కదా a బై b అని. సో అది ఎంత, a స్క్వేర్ బై b స్క్వేర్ సపరేట్ చేస్తారు. సో బ్రాకెట్ a అంటే ఎంత, 4 రూట్ 3 హోల్ స్క్వేర్, b అంటే ఎంత, 5 రూట్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2, a అంటే ఎంత, 4 రూట్ 3, b మీన్స్ 5 రూట్ 2 is equal to a by b హోల్ స్క్వేర్. ఏమవుతుంది, a స్క్వేర్ బై b స్క్వేర్. ఇప్పుడు చూడండి, ఇలాంటి కోఎఫిషియంట్ ఏదైనా వచ్చినప్పుడు ఇంతకుముందు అయితే మనం డైరెక్ట్గా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు అలా కాదు. ఎందుకంటే ఈ స్క్వేర్ అనేది రెండింటికి వస్తుంది, రెండు నెంబర్స్కి వస్తుంది. 4 స్క్వేర్ అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది అన్నట్టు 3, ప్లస్ ఇక్కడ 5 స్క్వేర్ స్ప్లిట్ చేయాలి, రెండింటికి వస్తుంది అన్నట్టు. రూట్ 2 స్క్వేర్ అనేది స్క్వేర్ రూట్ క్యాన్సిల్, అప్పుడు ఏమవుతుంది మనకి 2 ప్లస్ 2 4s are 8, 8 5s are 40, డైరెక్ట్ రాస్తున్నాం. 2 4s are 8, 8 5s are 40. నార్మల్ నెంబర్స్ అన్ని మల్టిప్లై చేయాలి, రూట్లో ఉన్న నెంబర్ రూట్తోనే మల్టిప్లై చేయాలి. రూట్ 3 2s are 6 is equal to a square by b square. ఇప్పుడు 4 స్క్వేర్ అంటే ఎంత, 16 3s are 48. ఓకేనా. 4 స్క్వేర్ అంటే ఎంత, 16, 4 ఎంత 16. నెక్స్ట్ 5 స్క్వేర్, 5 ఇంటూ 5 ఎంత, 25, 25 ఇంటూ ఏముంది మనకు 2 ఉంది, 25 2 ఎంత అవుతుంది, 50. డైరెక్ట్గా వేసుకున్నాను, ఇక్కడే డైరెక్ట్గా వేసుకోవాలి. అసలు 4 స్క్వేర్ అంటే 16 అని డైరెక్ట్ వేస్తే అర్థమైపోయింది. నేను ఇక్కడ 4 స్క్వేర్ అంటే ఎంత, 16 3s are 48, 5 స్క్వేర్ 25 25 2s are 50 ప్లస్ 40 రూట్ 6 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై b స్క్వేర్. ఇప్పుడు 48 ప్లస్ 50 ఎంత, 98, 98. ఇక్కడ వస్తుంది, ఫర్దర్ స్టెప్ వస్తుంది. 98 ప్లస్ 40 రూట్ 6 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై b స్క్వేర్. సో మీకు ఏం చెప్పాను, మీకు నార్మల్ నెంబర్ ఏదైతే ఉందో అది తీసుకెళ్తే మైనస్ అవుతుంది, లేదా ఇటు మైనస్లో పెడిపోతే వెళ్ళి ప్లస్ అవుతుంది. సో ప్లస్ 98 టేక్ దిస్ సైడ్, 40 రూట్ 6 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై b స్క్వేర్ మైనస్ 98. ఓకేనా, మైనస్ 98.
ఇప్పుడు ఇక్కడ ఏం లేదు మనకు బై 1 ఉన్నట్టు. సో ఏ స్క్వేర్ బై సో బి స్క్వేర్ 1 జా బి స్క్వేర్ 1 టైం ఏ స్క్వేర్ వస్తుంది. 1 బి స్క్వేర్ టైమ్స్ -98 బి స్క్వేర్. ఇప్పుడు ఈ 40 అనేది ఇందులో ఉంది, వస్తే ఏంటి బై అవుతుంది 40. సో ఇక్కడ ఏమి లేదు √6. ఇది చూడండి ఏ రూట్లు లేవు ఇక్కడ, ఇదంతా కూడా ఒక నార్మల్ నెంబర్ కాబట్టి ఇప్పుడు ఏ రూపంలో ఉంది, p/q రూపంలో ఉంది. ఇదేమైతే అకర్ణీయ సంఖ్య రేషనల్. బట్ ఇది మాత్రం ఏమవుతుంది √a రూపంలో ఉంది, ఇదేమైతుంది కర్ణీయ సంఖ్య ఇర్రేషనల్. ఓకేనా? కాబట్టి ఈ విధంగా రాసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఏ కామా బి ఆర్ ఎనీ టూ నెంబర్స్. ఇక్కడ లాస్ట్ స్టెప్ ఖచ్చితంగా రాయాలి అందరూ కూడా. లాస్ట్ స్టెప్ రాస్తేనే మార్కులు ఉంటాయి. ఏమన్నా ఏ కామా బి ఆర్ టూ ఇంటీజర్స్ a square minus 98 b square by 40 b square is p/q form rational. Hence √6 is not a √6 also rational. But this contradiction, ఎందుకంటే ఇది రేషనల్ ఇది కూడా రేషనల్ అవ్వాలి, కానీ దిస్ ఈస్ కాంట్రడిక్షన్, ఇట్ ఈస్ నాట్ ఏ ట్రూ, ఇది అసత్యం. కావున √3 ప్లస్ 5√2 అనేది ఎల్లప్పుడూ కరణీయ సంఖ్యనే అవుతుంది అని చెప్పాలి మనం. ఓకేనా? So I hope you understand very well. This exercise is very important. ఓకేనా? మన ఛానల్ని అందరూ కూడా ఎండింగ్ వరకు చూస్తేనే మీకు వీడియో అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఓకేనా? సో మీకు ఇచ్చినటువంటి మోడల్ 1, మోడల్ 2. మోడల్ 1 ఏమో సింగిల్ రూట్ ఉండే ప్రాబ్లమ్స్ వస్తాయి. మోడల్ 2లోనేమో డబల్ రూట్ ఉండే ప్రాబ్లమ్స్ వస్తాయి. డబల్ రూట్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, సింగిల్ రూట్ ఉన్నప్పుడు ఎలా చేయాలో మీకు క్లారిటీగా చెప్పడం జరిగింది నాన్న. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచిగా వినండి. మీ ఫ్రెండ్స్ అందరు కూడా మన వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మనని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? గంట సింబల్ గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ, బాయ్. ప్రతి ఒక్కరు లాస్ట్ స్టెప్ మాత్రం ఖచ్చితంగా రాయాలి. ఏ కామా బిఆర్ ఇంటీజర్స్ అని అదొక పదం ఉంటుంది. మీరు టెక్స్ట్ బుక్ తీసిన ఎగ్జాంపుల్ 1.4 పైన స్టార్టింగ్లో ఉంటుంది అన్నట్టు, వర్డ్స్లో ఉండేది. ఏ కామా బీలు 2 పూర్ణ సంఖ్యలైనా అని ఒక 2 లైన్ల పదం ఉంటుంది, అది రాయాలి ఖచ్చితంగా అందరూ కూడా. ఓకే? అన్నీ చెప్తున్నాం కాబట్టి మీరు అది రాసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.